పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14 డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు సైడ్ కాలువలో మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ గారు అన్ని సైడ్ కాలువలో మట్టి షిల్డ్ దించినందువల్ల, ఎక్కడ కానీ పెద్ద కాలువలో షిల్డ్ తీసినందువల్ల ఈ విధంగా నీళ్లు పారుతా ఉన్నాయి. ఎక్కడ ఆగడం లేదు, ఎక్కడ చెత్త కానీ ఏమీ లేకుండా నీట్గా ఈరోజు వెళ్తున్నాయంటే అది ఒక నారాయణ సార్ గారి పుణ్యమని చెప్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ షిల్డ్ అడుగు భాగం వరకు షిల్డ్ తీసింది లేదు. సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎక్కడా లేనందువల్ల ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ నీరు నిలవకుండా ఈరోజు వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా ఇంటిళ్ళు కూడా ఇప్పుడు ఇంత జోరు వాన్లో కూడా మేము డివిజన్లో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నీరు ఎక్కడా నిలవకుండా ఉందాయా, గతంలో మోకాళ్ళలోకి నీళ్లు వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా లేవని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వానల వల్ల దోమలు లేకుండా కూడా ఉన్న ఈ షిల్డ్ తీసినందువల్ల గతంలో దోమలు ఉండేది, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్న దోమలు కూడా ఎక్కడ లేవు. కాబట్టి నారాయణ సార్కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నారాయణ సార్ గారిని ఆశీర్వదించాలి. ఇంత పెద్ద వాన్లో కూడా రాత్రి నుంచి జోరు వాన్లో కూడా ఎక్కడ మన డివిజన్లో కూడా ఎక్కడ సుక్క నీరు లేకుండా ఈరోజు వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఎన్ని షిల్డ్ తీసిన వల్ల అని చెప్పి మనవి చేస్తున్నాం. ఈ రోజు మేము ప్రతి ఒక్క ప్రజలను కూడా పర్యటించడం జరిగింది. అక్కడక్కడ ఏదో రేకులు కొంచెం వర్షం నీరు వస్తే ఈ రోజు ఎంఎస్ఎం స్కూల్లో కూడా పునరావాస కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది నాటికి పొమ్మని చెప్పాం. అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే ఇళ్లలో నీరు వస్తాయో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి పోతే వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం. ఇది కూడా నారాయణ సార్ గారు మన ప్రాంత ప్రజలకు కూడా ఎంఎస్ఎంఎస్ స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా రేకులు కానీ పూరీలు కానీ ఒక చిల్లులు పడి వర్షం నీళ్లు వస్తుంటే కాబట్టి మీరు అక్కడ కూడా దాన్ని పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీకు ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఎనీ టైం మాకు కాల్ చేసినా మేము వెంటనే స్పందించి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. ప్రతి దిశై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. ప్రతి సకం సతం, ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా. గెలుపు నీ వెంటే పడేలా నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, ఓ నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. నీదొక్క మార్గం అనితర సాధ్యం, నీదొక్క పర్వం శిఖరపు గర్వం. నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివి ఉంటావు. నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు. ఓటమి భయమే ఉన్నోటెవడు ఓడని రుజువే నువ్వు. గెలుపుకే సొంతం అయ్యావు. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం.